వెల్కమ్ బ్యాక్. క్రికెట్ నే మతంగా భావించే భారత క్రికెట్ అభిమానులు ఆసక్తికరంగా ఎదురుచూస్తున్న టీ20 వరల్డ్ కప్ ఫైనల్ మ్యాచ్ కు కౌంట్ డౌన్ షురూ అయింది. ప్రపంచంలోనే అతిపెద్ద క్రికెట్ స్టేడియం అహ్మదాబాద్ లో భారత్ న్యూజిలాండ్ మధ్య అంతిమ పోరుకు సర్వం సిద్దమైంది. మరికొద్ది గంటల్లోనే ప్రారంభం కానున్న సండే హై వోల్టేజ్ మ్యాచ్ కోసం యావత్ క్రికెట్ లోకం ఆతృతగా చూస్తోంది. డిఫెండింగ్ ఛాంపియన్ హోదాలో బరిలోకి దిగుతున్న టీమిండియా హిస్టరీ క్రియేట్ చేయాలని తహతహలాడుతోంది. అంతేకాదు ఆతిథ్య జట్టుగా టైటిల్ గెలిచి సరికొత్త రికార్డు సృష్టించాలని పట్టుదలగా ఉంది. కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ సారథ్యంలో ఫైనల్ మ్యాచ్ కోసం మెన్ ఇన్ బ్లూ కఠోరా సాధనలో మునిగిపోయింది. మరోవైపు భారత్ ను బోల్తా కొట్టించేందుకు వ్యూహాలు సిద్దం చేసుకుంది కివీస్. ఈ నేపథ్యంలో ఈ మహాసంగ్రామం ఫైనల్ మ్యాచ్ పై మరింత సమాచారం మా ప్రతినిధి గురుప్రసాద్ అందిస్తారు. కోట్లాది మంది క్రికెట్ ఫ్యాన్స్ ఎదురు చూస్తున్న తరుణం రానే వచ్చింది. ఇవాళ అహ్మదాబాద్ వేదికగా భారత్ న్యూజిలాండ్ టీ20 వరల్డ్ కప్ ఫైనల్లో తలపడబోతున్నాయి. రాత్రి 7 గంటలకు ఈ మ్యాచ్ జరగబోతుంది. నరేంద్ర మోడీ స్టేడియంలో 132,000 సిట్టింగ్ కెపాసిటీ మొత్తం స్టేడియం అంతా కిక్కిరిసిపోనుంది. అలాగే ఈరోజు సండే కావడంతో యావత్ క్రికెట్ ఫ్యాన్స్ అంతా కూడా ఈ మ్యాచ్ పైన ఆసక్తిని చూపిస్తున్నా చెప్పొచ్చు. ఇప్పటికే అహ్మదాబాద్ స్టేడియంలో టికెట్లన్నీ కూడా హాట్ కేక్ గా అమ్ముడుపోయిన పరిస్థితి మనకు కనిపిస్తుంది. సొంత గడ్డపై టీమిండియా ఆడుతుంది. అది కూడా డిఫెండింగ్ ఛాంపియన్ లో బరిలోకి దిగింది. ఇప్పటి వరకు కూడా ఏ జట్టు కూడా డిఫెండింగ్ ఛాంపియన్ హోదాలో దిగిన జట్టు టీ20 వరల్డ్ కప్ టైటిల్ గెలవలేదు. కానీ ఈసారి మాత్రం ఆ రికార్డు క్రియేట్ చేయాలని భావిస్తుంది టీమిండియా. ఎందుకంటే సొంత గడ్డపై గత కొన్ని మ్యాచ్లు చూసాం, అద్భుతమైన విజయాలు సాధించింది. అలాగే సెమీఫైనల్లో ఇంగ్లాండ్ పై ఉత్కంఠ పోరులో 7 పరుగుల తేడాతో విజయం సాధించిన టీమిండియా ఇవాళ సగర్వంగా ఫైనల్కు చేరింది. ఒకే ఒక్క అడుగు ఉంది టైటిల్ ముద్దడానికి. అది కూడా రికార్డు స్థాయిలో. ఆ టైటిల్ గెలిస్తే మాత్రం టీ20 వరల్డ్ కప్ చరిత్రలోనే అత్యధిక టైటిల్ గెలిచిన తొలి జట్టుగా భారత్ ఉండబోతుంది. ఇప్పటి వరకు కూడా 9 ఎడిషన్లు జరిగాయి. 9 ఎడిషన్లు కూడా భారత్ 2 సార్లు, అలాగే ఇంగ్లాండ్ 2 సార్లు, వెస్టిండీస్ 2 సార్లు ప్రపంచ కప్లు గెలుచుకున్నాయి. కానీ మూడోసారి మాత్రం ఏ జట్టు కూడా టైటిల్ గెలవలేదు. కానీ ఈసారి భారత్ కు అవకాశం వచ్చింది. అది కూడా ఆతిథ్యం ఇచ్చిన జట్టు కూడా ఇప్పటివరకు వరల్డ్ కప్ గెలవలేదు. కానీ టీమిండియా ఇప్పుడు ఆతిథ్యం ఇస్తుంది. అలాగే డిఫెండింగ్ ఛాంపియన్ లో బలుగుతుంది. సో ఈ 2 రికార్డులను కూడా క్రియేట్ చేయబోతుంది అని చెప్పొచ్చు టీమిండియా. ఎందుకంటే అద్భుతమైన ప్రదర్శన కనబరుస్తూ వచ్చింది. ఈ టోర్నీ ఆసత్తం కూడా ఖచ్చితంగా ఫైనల్ లో మాత్రం అహ్మదాబాద్ లో అతిపెద్ద స్టేడియం అని చెప్పొచ్చు. ప్రపంచ క్రికెట్ లోనే అతిపెద్ద క్రికెట్ స్టేడియం అహ్మదాబాద్ క్రికెట్ స్టేడియం. ఈ క్రికెట్ స్టేడియం లో మాత్రం టీమిండియాకి అద్భుతమైన రికార్డు ఉందని చెప్పొచ్చు. ఇక్కడ 10 టీ20 మ్యాచ్లు ఆడితే 7 మ్యాచ్లో మాత్రం విజయం సాధించింది. అలాగే న్యూజిలాండ్ తో ఒకే ఒక్క టీ20 మ్యాచ్ ఆడితే అది రికార్డు స్థాయిలో 234 పరుగులు సాధించిన టీమిండియా ఇక్కడ న్యూజిలాండ్ 66 పరుగులకి ఆల్అౌట్ చేసింది. సో ఘనమైన రికార్డు ఉంది న్యూజిలాండ్ పై. ఈ స్టేడియంలో ఖచ్చితంగా ఈ మ్యాచ్ లో ఖచ్చితంగా టీమిండియా పై చేసి సాధించే అవకాశం అయితే మనకు కనిపిస్తుంది. అలాగే పిచ్ కూడా 3 రకాలుగా ఉందని చెప్పొచ్చు. అలాగే బ్లాక్ సాయిల్ తోటి, రెడ్ సాయిల్ తోటి మిశ్రమ ఫ్లాట్ ను కూడా తయారు చేసిన పరిస్థితి. అయితే మిశ్రమం కంటే రెడ్ సాయిల్ అలాగే బ్లాక్ సాయిల్ తో కలిపిన పిచ్ను తయారు చేశారు. ఖచ్చితంగా ఇది కూడా స్పిన్ కు అనుకూలించే అవకాశం ఉంటుంది. కాబట్టి ఖచ్చితంగా అహ్మదాబాద్ పిచ్ లో యావరేజ్ స్కోర్ మాత్రం 171 అని చెప్పొచ్చు. సో మరి టాసే చాలా కీలకం అని చెప్పొచ్చు. ఎందుకంటే అహ్మదాబాద్ స్టేడియంలో మొత్తంగా ఓవరాల్ గా హైయెస్ట్ గా టాస్ గెలిచిన జట్లే ఎక్కువ సార్లు విజయం సాధించి బ్యాటింగ్ చేసిన జట్లకే ఎక్కువ విజయ అవకాశం ఉంది. కాబట్టి టాస్ చాలా కీలకంగా కాబోతుంది. అదేవిధంగా టీం కావచ్చు. అలాగే సెమీఫైనల్లో ఇంగ్లాండ్ పై కీలక మ్యాచ్ లో కూడా అద్భుతమైన ప్రదర్శన కనబరిచాడు సంజు శాంసన్. 2 ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ లో అవార్డు గెలుచుకున్నారు. ఇప్పుడు ఫైనల్ మ్యాచ్ లో కూడా సంజు శాంసన్ ఏ విధంగా ఆడతారనేది కూడా ఉత్కంఠను రేపుతుంది. మరో ఓపెనర్ అభిషేక్ శర్మ ఏదైతుందో వరుసగా ఫెయిల్ అవుతూ వస్తున్నారు. ఎందుకంటే 7 మ్యాచ్లో 3 సార్లు డక్అవుట్ అయ్యారు. ఒక జింబాబ్వే మాత్రమే కేవలం ఒకే ఒక హాఫ్ సెంచరీ చేశారు. ఇప్పుడు ఫైనల్ మ్యాచ్లోనే అభిషేక్ శర్మ ఏ విధంగా రాణిస్తారని చూడాలి. ఒకవేళ అభిషేక్ శర్మని ఫైనల్లో ఆడిస్తారా లేదనేది కూడా తెలియాల్సింది. ఎందుకంటే అభిషేక్ శర్మ పూర్ పర్ఫార్మెన్స్ ఉంది కాబట్టి అతని స్థానంలో రింకు సింగ్ ని ఏదైతే ఓపెనర్ గా బరిలోకి దింపాలని కూడా జట్టు యజమాని యోచిస్తున్నట్టు తెలుస్తుంది. మరోవైపు స్పిన్నర్ ఎవరైతే ఉన్నారో వరుణ్ చక్రవర్తి చాలా కీలకమైన ఆటగాడు, ఎక్స్ ఫ్యాక్టర్ ఉన్న ఆటగాడు. కాకపోతే ఇక్కడ పిచ్చులన్నీ కూడా కొంచెం బ్యాటింగ్ అనుకూలిస్తుంటూ కొంచెం తడబడుతూ వస్తున్నాడు. ఈ నేపథ్యంలో వరుణ్ చక్రవర్తిని పక్కన పెట్టేసి కుల్దీప్ యాదవ్ ను జట్టులోకి తీసుకోవాలని కూడా జట్టు యజమాని భావిస్తుంది. అయితే వీరిద్దరిని కూడా పక్కన పెడితే ఏ విధంగా ఉండబోతుంది, ఒకవేళ కంటిన్యూగా ఇదే జట్టును కొనసాగిస్తారని కూడా మనం టాస్క్ ముందు వరకు కూడా తెలియలేని పరిస్థితి ఉంటుంది. సో అదేవిధంగా ఆతిథ్యం ఇచ్చి టైటిల్ గెలుచుకున్న జట్టుగా రికార్డు సృష్టించే అవకాశం ఉంటుంది. సో ఓవరాల్గా మాత్రం టీమిండియా మాత్రం ఫుల్ కాన్ఫిడెంట్తో ఉంది. అయితే ఒత్తిడి మాత్రం టీమిండియా పైన ఉంటుంది. ఎందుకంటే గత కొన్ని మ్యాచ్లలో మనం నిలకడగా రాణించలేని పరిస్థితి కనిపిస్తుంది. సో ఏది ఏమైనప్పుడు కూడా ఆ టెన్షన్ తట్టుకొని పూర్తిగా ఒత్తిడి గురి కాకుండా టీమిండియా న్యూజిలాండ్ పై డామినేట్ చేస్తే ఖచ్చితంగా టీమిండియా సొంత గడ్డపై ప్రపంచ కప్ను సగర్వంగా పైకెత్తే అవకాశాలు అయితే మనకు కనిపిస్తున్నాయి. కెమెరామెన్ రాజేశ్తో గురుప్రసాద్, మహాన్యూస్, మహబూబ్ నగర్. అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని